ఓహ్, ఎంత టైం అయిపోయింది. ఈ రాత్రి పూట ఇంత వర్షం పడుతుందే. ఈ వర్షంలో ఫెరీ గాని పడవ గాని దొరుకుద్దా? ఎలా నేను ఇంటికి తిరిగి వెళ్ళడం? అక్కడ ఏదైనా పడవ ఉందేమో వెళ్ళి చూద్దాం. ఏంటిది? ఎవరూ రావడం లేదే. ఎవరూ రాకపోతే నాకు నష్టం వాటిల్లుతుంది. మనుషులు రాకపోతే ఎలా అబ్బా? అయ్యా బాబు, వెళ్తారా? ఖచ్చితంగా వెళ్తాం. వెళ్ళడానికే కదా ఇక్కడ కూర్చొని ఉంది. రండి. సరే రండి. ఆలస్యం చేయకుండా పడవలో ఎక్కండి. ఎక్కుతున్నాను ఎక్కుతున్నాను, ఇదిగో ఎక్కుతున్నాను. అరే వా వా వా, మీరు ఎంత బాగా నడుపుతున్నారు పడవని. నువ్వు పడవని వేగంగానే నడుపుతున్నావు, కాస్త ఇంకా వేగంగా నడపచ్చుగా. మెరుపుల్ని చూస్తుంటే ఇంకా వర్షం పెద్దదయ్యేలాగా ఉంది. అరే మీరు దేనికి దిగులు పడకండి. ఎంత పెద్ద వర్షం కురిసినా గానీ నేను పడవని బ్రహ్మాండంగా నడుపుతాను. నాకు నమ్మకాన్ని ఇస్తున్నారా? ఏంటిది, ఎందుకు ఇలా భయంకరంగా నవ్వుతున్నావు? ఏంటి భయపడ్డారా? మిమ్మల్ని కాస్త భయపెట్టి చూశాను అంతే. ఇలా భయపెడుతూ ఉంటే నాకు చాలా జాలీగా ఉంటుంది. వ్యత్యాసమైన మనిషిలా ఉన్నావు. మిగతా వాళ్ళని భయపెట్టడంలో నీకు జాలి ఉంటుందా? అవును. ఒకవేళ భయంతో ఎవరైనా చచ్చిపోయారే అనుకోండి, అది నాకు ఎంత సంతోషాన్ని ఇస్తుందో మీకు నేను ఎలా చెప్పగలను? నువ్వు ఏం చెప్తున్నావు? నువ్వు ఎవరైనా భయపడి చచ్చిపోతే నీకు అది సంతోషంగా ఉంటుందా? ఎవరు నువ్వు? ఎవరు ఎవరు? నేను ఎవరా అని అడుగుతున్నావా? అయితే ఇదిగో ఇప్పుడు చూడు. కాపాడండి, కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి. వెళ్ళు, ఇప్పుడు నువ్వు యమరాజు ఇంటికి వెళ్ళు. కాపాడండి, ఎవరైనా ఉన్నారా? నన్ను కాపాడండి, కాపాడండి. ఏకదాటిగా వర్షం పడి ఆగిన తరువాత ఈరోజు ఆకాశంలో ఎంత అందమైన చందమామ వచ్చిందో మనసులో దానికి అదే కవితలు వచ్చేస్తున్నాయి. ఎలాగో వర్షం పోయింది, నాలుగు పక్కల పచ్చదనం మొలిసింది, చందమామ వెలిగిపోతోంది, మనసు చాలా సంతోషంగా ఉంది. నేను ప్రాణాలతో ఉన్నప్పుడు నాకంటూ ఒక ఇల్లు ఉండేది, ఇంట్లో అమ్ముండేది. ఇలాంటి పౌర్ణమి సమయంలో వేడివేడి పూరి తర్వాత పాయసం చేసి అమ్మ నాకిచ్చేది. పదార్థాల పేరు వింటేనే చాలు నాకు ఆకలేసేస్తూ ఉంటుంది. ఇప్పుడే బయలుదేరి బోతం తాత ఇంటికెళ్ళి ఏదైనా తింటాను. ముందు నేనే తింటాను. అరే నేనే ముందు తింటాను. అందరికన్నా ముందు నేనే తింటాను. భోజనం అయిపోయింది. ఇదేమన్నా మీ మామగారిల్లా? అందరికన్నా ముందు నేనే తింటాను. అరే ఏంటిది? నా ఇంట్లో ఒక పెద్ద గొడవ తయారైపోయింది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలో అర్థం కావట్లేదే. రోజు రాత్రిపూట నిద్రపోయేటప్పుడు భోజనం కోసం ఎంత గొడవ చేస్తున్నారు. ఎప్పుడు నా మనసుకి ప్రశాంతత దొరుకుద్దో తెలియట్లేదే. ఏం చేయాలో అర్థం కావట్లేదే. నీకు భోంచేయడానికి ఏమి దొరకదు ఇక్కడ. బయలుదేరక నుంచి వెళ్ళిపో వెళ్ళిపో. ఏమయ్యింది? ఎందుకోసమని ఇంత గొడవ పడుతున్నారు మీరు? విషయం ఏంటంటే మర్యాదగా నా ఆస్తిని నాకు పంచేయండి. ఇంతకు మించి నేను ఏది ఓర్చుకోలేను. అరే నీ పని ఒట్టి వంట పనే కదా. అరే వేరే ఇంకేం పని చేస్తున్నావు నువ్వు? ఏంటి, వంట వండడం ఒకటేనా? తర్వాత వడ్డించడం కూడా ఉంది కదా. అసలు ఈ సమస్యలన్నీ ఎప్పుడు మొదలయ్యాయంటే అసలు కొన్ని వారాలుగా కొన్ని భూతాలు ఇక్కడికి చేరుతూనే ఉన్నాయి. ఇలాంటి తలనొప్పి నాకొద్దు. వెళ్ళిపోకు, ఇక్కడే ఉండు.
ప్రతి వారం 2-3 దెయ్యాలు పెరుగుతూ ఉంటున్నాయన్నవే, దానికి ఏంటి అర్థం? వాళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏంట్రా కాళియా? ఈ వంట చేసే దెయ్యం ఏదో చెప్తుంది, అదంతా నిజమా? చెప్పు. ప్రతి వారము నా అందమైన ఫ్యామిలీ లోపలికి 2-3 దెయ్యాలు వస్తూనే ఉన్నాయా ఏంటి? సరే, ఇప్పుడు వెళ్ళి ఆ కొత్తగా ఎవరో వచ్చారంట కదా, అలా తీసుకురా, వెళ్ళు. సరే తాత, మీరు చెప్పినట్టుగానే చేస్తున్నాను. ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాను. అరే ఇదేంటి? అరే భోజనం చేసే సమయంలో భోజనం చేయకుండా వీళ్ళందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ సమయాన్ని ఉపయోగించుకొని వంటగదిలోకి వెళ్ళి మెల్లగా చేపల్ని తినేసి వచ్చేస్తాను. కానీ అంతకుముందు ఇక్కడ అసలు ఏంటి జరుగుతుందో చూసి రావాలి. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి తాతగారి కాళ్ళ మీద పడండి. వెళ్ళండి, వెళ్ళు. సరే సరే ఉండని, అదంతా వదిలే. ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళందరూ దెయ్యాలుగా మరి ఇక్కడికి ఎలా వచ్చారు? మనిషి కారణం లేకుండా చచ్చిపోతే వాడు దెయ్యం అవడు. సరే గాని దెయ్యాలు, మీరందరూ ఏ యాక్సిడెంట్ లో చచ్చిపోయారు? బస్సు కింద పడి చచ్చారా, లేక ట్రైన్ కింద పడి చచ్చారా? లేదు, బస్సు లేదు, ట్రైన్ లేదు, నీటిలో మునిగి చచ్చిపోయాం. నేను కూడా నీటిలో మునిగే చచ్చిపోయాను. మేమందరం నీటిలో పడే చచ్చిపోయాం. అయ్యో బాబోయ్, అందరూ నీళ్ళలో పడి చచ్చిపోయారా? నీళ్ళలోకి మీరు రాళ్ళు కట్టుకొని పడ్డారా ఏంటి? మేము కావాలని నీటిలో పడిపోయి ఏం చచ్చిపోలేదు తాతయ్య. ఒక భయంకరమైన భూతం రాత్రి సమయంలో పడవ నడిపే వేషం వేసుకొని మా అందరినీ ఒక్కొక్కరిగా నీళ్ళలోకి తోసి చంపేసింది. బాబులా, చెప్పండి తాతయ్య. వెళ్ళి ఆ ఏ దెయ్యం ఆ పని చేసిందో తెలుసుకొని రా. వెళ్ళి దాని చెవులు పట్టుకొని ఇక్కడ తీసుకొచ్చి నా ముందు పడే. కానీ నేను దాన్ని ఎలా కనిపెట్టాలి అది చెప్పండి. కొత్తగా వచ్చిన దెయ్యాలు మీరే చెప్పండి. అది మిమ్మల్ని ఏ నదిలో ముంచి చంపింది? మమ్మల్ని నీళ్ళలోకి తోసి చంపేయడమే మాకు గుర్తుంది. చనిపోయిన తర్వాత మేము చాలా విషయాలు మర్చిపోయాం కదా, అందువల్ల నది పేరు కూడా మర్చిపోయాం. అరే ఇది చాలా కష్టం కదా, నది పేరు చెప్పకపోతే మనం ఏ నదిని వెళ్ళి వెతుకుతూ ఉంటాము చెప్పండి. ఆ తర్వాత ఆ దెయ్యం ఎవరో మనకు తెలియకపోతే ఆ దెయ్యాన్ని ఎలా పట్టుకోవడం మనం? నేనొకసారి ఆలోచించి చూడు నా తాతయ్య. లూలు, అది నీ వల్ల అవుద్దా? తప్పకుండా తాతయ్య, ఒకసారి ప్రయత్నించి చూస్తాను. సరే వెంటనే వెళ్ళి చూడు. నీకు ఇంకో విషయం తెలుసు కదా, దెయ్యం మనిషిని చంపిన వెంటనే ఆ దెయ్యం ఒంట్లో నూనె ఊరుతుంది. అందువల్ల దానికి బలం ఎక్కువ అవుద్ది. అందువల్ల ముందే నువ్వు దాని శరీరంలో ఉన్న నూనెని బయటికి లాగేసేయి. ఆ తర్వాత దాన్ని నా దగ్గరికి తీసుకురా. సరే తాతయ్య, ముందు దాన్ని పట్టుకొని దాని మీద ఉన్న నూనె తీస్తాను, తర్వాత మీ కాళ్ళ మీద తీసుకొచ్చి పడేస్తాను. అయితే పని అయిపోయింది. లూలు నంబర్ 1 బద్దకస్తుడు. రోజంతా తినేసేసి ఆ విరిగిపోయిన ఇంటి వెనక్కి వెళ్ళి పడుకుంటూ ఉంటాడు. నువ్వు వెళ్ళి దెయ్యాన్ని పట్టుకుని ఇక్కడికి తీసుకొస్తావా? మేము నమ్మేసావులే. చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నారు. పట్టుకొని తీసుకొస్తాను చూడండి. మీ కళ్ళు తెరిచి అలా చూస్తూనే ఉండండి. ఇలా చూడండి, గొడవ పడ్డంలో ఎటువంటి లాభం లేదు. అయితే నేను కొంచెం తినేసి వెళ్తాను. సరే అత్త, వెళ్ళండి. కొంచెం అన్నం పెట్టండి. తాతయ్య, నాకు మంచి భోజనం పెట్టమని చెప్పండి తాతయ్య. ఆ లుల్లుకి మాత్రం బాగా కడుపు నిండా భోజనం పెట్టు. లొల్లు, నువ్వేం చేస్తున్నావు? 20 మంది తినే భోజనం నువ్వు ఒక్కడవే తినేస్తే ఎలాగా చెప్పు? మధ్యలో ఆపకత్తయ్యా, ముందు నన్ను తినివ్వండి. నేనెంత పెద్ద గొప్ప కార్యం మీద వెళ్తున్నానో మీకు తెలుసు కదా. కడుపు నిండా శుభ్రంగా తినకపోతే నాకు ఎలా శక్తి వస్తుందో చెప్పండి. ఆ భూతంతో గొడవ పట్టు ఆషామాషి అనుకుంటున్నారా? అది సరే, అందరి భోజనం నువ్వే తినేస్తే వాళ్ళు వస్తే నేనేం పెట్టాలి చెప్పు? పెద్ద అనాలి. ఆ భయంకరమైన భూతాన్ని పట్టుకుంటానని చెప్పి 10 రోజులకు తినాల్సిన భోజనం ఒకేసారి తినొచ్చేసాను. కానీ ఇప్పుడు ఆ భూతాన్ని ఎలా పట్టుకొని తీసుకురావాలి? ఇప్పుడు నేనేం చెయ్యాలరా బాబు? అసలు ఆ భూతం ఎక్కడుందన్న విషయం కూడా నాకు తెలీదే. ఇప్పుడు నేనేం చెయ్యాలి? మాట్లాడకుండా ఎక్కడికన్నా వెళ్ళి దాక్కోవాలా? ఇలా చేస్తే నేను తప్పించుకోలేను. ఎందుకంటే తాతయ్య నన్ను పట్టుకోమని చెప్పి ఫ్యాబిల్లా తావిల్లాని వెనకాతలే పంపిస్తారు.
ఈ ఖాళీ బుర్ర లోపలికి ఒక ఆలోచన వచ్చింది. ఒకసారి ఆ భూతాలుండే చోటుకి వెళ్ళి చూసొస్తాను. అప్పుడు ఆ భయంకరమైన భూతం ఎక్కడుందో నాతో చెప్పి వాళ్ళు సాయం చేస్తారు. ఆ పాడుబడిపోయిన బావి ఎక్కడుందో తెలియడం లేదే. ఎక్కడుంది? అయితే ఒకసారి పిలిచి చూద్దాం. కానీ ఎలా పిలవాలి? నొయ్యి మాయ్యా, నొయ్యి తమ్ముడు. వద్దు వద్దు, అన్నయ్య అని పిలిస్తే బాగుండదు. నా వయసు కన్నా తనకి పెద్ద వయసు, అందువల్ల నేను చిన్నాన్నని పిలుస్తాను. మావయ్య, బావిలో మావయ్య, పాడుబడిపోయిన బావిలో ఉన్న మావయ్య. ఎవరయ్యా బాబు అరిసేది? అసలు ఎవరు ఎవరంటే నా చెవులో దూరిన పురుగులు కూడా పారిపోయాయి. నేనే లుల్లుని, మీ అల్లుణ్ణి. ఎవరు? దద్దమ్మ. అరే దద్దమ్మ కాదు, లుల్లుని. లుల్లు వచ్చాను. సర్లే గాని నన్నెందుకు బయటికి రమ్మంటున్నావు? పెద్ద సమస్యలో ఇరుక్కున్నాను మావయ్య, అందుకే నిన్ను పిలుస్తున్నాను. కానీ నేను నీకెలాగ సహాయం చేయగలను? సరే చెప్పు, నీకేం సమస్య వచ్చిందో చెప్పు. అరే చెప్పవయ్యా, చెప్పు. ఒక దొంగ భూతం జనాల్ని నీళ్ళలోకి తోసి చంపేస్తుందంట. దాని నివాసం నేను కనిపెట్టాలి. నీళ్ళల్లో ముంచి మనుషుల్ని చంపడం చాలా తప్పుడు పని. సరే గాని నేను వాడి అడ్రస్ నీతో చెబితే అసలు నువ్వు వాడిని ఏం చేస్తావు? ఆ దొంగ భూతాన్ని పట్టుకొని దాని ఒంట్లో ఉన్న నూనెనంతా పిండేసి దాన్ని తీసుకువెళ్లి తాతయ్య భూతం కాలు మీద వేస్తాను. మావయ్య మావయ్య మావయ్య, అది ఉండే చోటు నాకు చెప్పవా బంగారు మావయ్య? మంచి మావయ్య, మీకు ఆ భూతం వివరాలన్నీ తెలుసు. అది ఎక్కడుంది, ఏం చేస్తుంది, అన్ని వివరాలు తెలుసు. అదేం తింటుంది, ఎక్కడికి వెళ్తుంది, అవన్నీ మీ కళ్ళకి తెలుస్తాయి కదా. చెప్పు మావయ్య, ఆ దారుణమైన భూతం ఎక్కడుందో చెప్పు. ఈ లుల్లు చాలా సేపటి నుంచి అడుగుతున్నాడు కదా. నన్ను కాపాడండి, ఎవరైనా ఉన్నారా? నన్ను కాపాడండి. వెళ్ళు, ఇప్పుడు నువ్వు యమరాజు ఇంటికి వెళ్ళు. అర్థమయ్యింది. ఏంటి అర్థమైంది మావయ్య? అర్థమైంది. అదేం దొంగ దయ్యం కాదు, అది సైతాన్ దయ్యం. అసలింతవరకు ఆ దయ్యం మొత్తం 35 మందిని చంపి పారేసింది. కానీ మనుషుల మీద ఎందుకు దానికంత కోపం? కోపం కాదది, కోపం అంతా కాదు. అది బాగా ఆలోచించే ఒక లక్ష్యం వైపు వెళ్తోంది. ఏంటి నీకు అర్థమయ్యిందా? అది 100 మందిని చంపేసిందంటే బాగా బలశాలిగా మారిపోతుంది. తన శక్తిని పెంచుకుని మీ తాతని తరిమేసి ఆయన స్థానంలో మీకు రాజుగా వచ్చి వాడు కూర్చుంటాడు. ఒకవేళ అలా అయితే వెంటనే దాన్ని పట్టుకోవాలి కదా. అవును, దాన్ని వెంటనే పట్టుకోవాలి. ఇంతకీ ఈ కష్టమైన పనిని నువ్వు చేయగలవా? ఎందుకంటున్నారు? ఎందుకు చెప్తున్నానంటే ఇంతవరకు అది మొత్తం 35 మందిని చంపి బలశాలిగా మారిపోయింది. అటువంటి దెయ్యాన్ని నీలాంటి చిన్న దెయ్యం ఎదురించి నిలబడగలదా చెప్పు? మామయ్య, ఇప్పుడు మీరు ఆశీర్వదిస్తే చాలు, మిగతాది నేను చూసుకుంటాను. నీ ధైర్యం నాకు చాలా బాగా నచ్చింది. అద్భుతం అద్భుతం, శబాష్. నేను అది ఉన్న స్థానాన్ని నీకు చెబుతాను. ఇక్కడ నుంచి 117 మీటర్ల దూరంలో మీల్పురా అనే ఊర్లో మితాలి పుతాలి అనే ఒక నది ఉంది. అర్థమైందా? ఆ నది ఒడ్డునున్న బీర్బల్ చెట్టులో ఉన్న వేరులో అది నివాసం ఉంటుంది. రోజు రాత్రిపూట అది మనిషిగా మారి వేటాడడం కోసం ఆ పడవ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. చాలు చాలు, నాకు ఇది తెలిస్తే చాలు. నేను ఇక బయలుదేరుతాను మామయ్య. అయితే సరే, బయలుదేరు. ఏ భూతేశ్వరి మాత, ఈ చిన్న దయ్యానికి నువ్వే సహాయంగా ఉండాలి. ఇక వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళిరా. టాటా. అంటే ఇదే ఆ భయంకరమైన భూతమా? కాసేపు దీంతో ఆడుకుందాం. అందుకు నేను కూడా తనలాగే మనిషి వేషం వేసుకోవాలి.
ఈ రోజు ఏదో ఆహారం మన దగ్గరికి వస్తున్నట్టు అనిపిస్తోంది. అన్నా, నువ్వు నన్ను ఆ వైపుకి తీసుకెళ్లి వదులుతావా? ఆ పని చేయడానికే కదయ్యా నేను ఇంత రాత్రి వేళప్పుడు ఇక్కడ కూర్చొని ఉంది. ఎంత నా కిరాయి? కిరాయి గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు గాని ముందు నువ్వు వచ్చి పడవలోకి ఎక్కు. రా త్వరగా. హా, వెళ్ళి జాగ్రత్తగా కూర్చో. తమ్ముడు, నేను ఇంతకు ముందు ఎప్పుడు నిన్ను ఇక్కడ చూడలేదే. ఈ ఊరికి నువ్వేమన్నా కొత్త? అవునండి, నేను కొత్తోడ్నే ఇక్కడ. ఈ గ్రామానికి మొదటిసారి వస్తున్నాను. మొదటిసారా? అవును, ఒక బంధువులు ఇంట్లో భోంచేయడానికి వచ్చాను. మంచి భోజనమే ఇచ్చారు. ఓహో, నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే నీ జీవితంలో ఇదే మంచి భోజనం అనుకుంటాను. అవునా? చెప్పు. వీడు నన్ను నిజమైన మనిషి అని అనుకుంటున్నాడు. నన్ను నీళ్లలో పడేసి చంపేద్దామని చాలా సంతోషంగా ఉన్నాడు. సంతోషంగా ఉండు. కానీ నీకు తెలియదు కదా, నీకు ఎటువంటి శిక్ష పడబోతుందో నీకు తెలియదు కదా. అన్నయ్య, నువ్వెందుకు ఇలాగా నవ్వుతూ ఉన్నావు? నాకు చాలా భయంగా ఉంది. ఇంకా సేపట్లో నువ్వు చచ్చాక నీ భయం మొత్తం పోతుందిలే. ఆ తర్వాత జనమంతా నిన్ను చూసి భయపడతారు. ఇప్పుడు నేను నీళ్ళలో ముంచి నిన్ను చంపబోతున్నాను. నిన్ను చంపిన తర్వాత మొత్తం నా లెక్కలో 36 మంది అవుతారు. ఏంటిది ఏంటిది? ఎవరు నువ్వు? ఇదేంటి, నువ్వు ఒక భూతం అయ్యుండి నీ జాతి భూతాన్ని కనిపెట్టలేకపోయావు. పొగరబట్టిన భూతమా, ఇప్పుడు నేనెవరో చూపిస్తానుండు. ఈ రోజు నీ అంతా నేను చూస్తాను. నీ తోక కట్ చేస్తాను. పోరా పిల్లదేమా, ఇంకెప్పుడు నువ్వు నా చుట్టుపక్కల కనిపించకూడదు. ఈ రాత్రిపూట నా గుమ్మం ముందు ఎవరది కొత్తగా వచ్చి పాడింది? అరే రే, ఇది చూడ్డానికేంటి నల్లగా దెయ్యంలాగా ఉంది? భూతం లాగా కాదు మావయ్య, భూతాన్నే. హ, ఇది మంచి జోక్గా ఉందే. దెయ్యం ఇంటికొచ్చి దెయ్యం నేనే అని చెప్తుందా? బాగుంది. నాకు దెయ్యాల నూనె కాస్త కావాలి. ఇవాళ నేను నీ దగ్గరుంచి కొంచెం నూనెని తీసుకోబోతున్నాను. పిండితే మీకు నీళ్లు తప్ప ఏమీ దొరకవు. నేనొక కొత్త భూతాన్ని. నా ఒంట్లో ఇంకా నూనె చేరలేదు. ఒకవేళ మీకు భూతం నూనె కావాలనుకుంటే అక్కడ ఒక పెద్ద రాక్షసు ఉంది, వెళ్ళండి. అది 35 మందిని చంపేసి దాని ఒంట్లోకి చాలా నూనెని చేర్చి అలాగైతే పెట్టుకుంది నువ్వు నన్ను వెంటనే ఆ స్థలానికి తీసుకువెళ్ళు. అని ఒక షరతు. షరతా? అయితే సరే, ఆ షరత్ ఏంటో వెంటనే చెప్పు. దాన్ని నేనే పట్టుకుంటాను. దాని ఒంట్లో ఉన్న నూనెను కూడా నేనే తీస్తాను. సరే సరే, నేను నీకు అటువంటి శక్తిని ఇస్తాను. నువ్వే దాని గొంతు నలిపి దాని దగ్గరున్న నూనెని తీసుకోవచ్చు. ఏంటి? వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఆ. వెల్లులలో వెళ్ళి దాంతో యుద్ధం చెయ్యి. నేను నీకు సరైన టైంలో శక్తినిస్తాను. ఏంటి పిల్లదేమా, ఒక్కసారి తన్నులు తిన్నా నీకు బుద్ధి రాలేదనుకుంటాను. ఈసారి నీకే బాగా బుద్ధి వస్తుంది. అరే రే, నన్ను వదిలే, నా ఎముకలు ఇరిగిపోతున్నాయి. వదలను, నిన్ను నేను వదిలిపెట్టను. ఈ రోజు నీ అంతు తేల్చకుండా వదిలిపెట్టాను.
ఆ, ఏంటిది ఏంటిది పిల్ల దయ్యం కాస్త పెద్ద దయ్యంగా మారింది. నన్ను క్షమించు. ఇంకెప్పుడు నేను ఇబ్బంది పెట్టను. వదిలేయి నన్ను కాపాడండి. అరే ఇక చాలు, నన్ను వదులు వదులు. నాలో ఉన్న నూనె మొత్తం పిండేశావు. వదులు. ఇదిగోండి తీసుకోండి ఆ భూతం యొక్క నూనె. ఆ, ఇదిగోండి తాతయ్య మీరు అడిగిన ఆ భూతం. అరే నువ్వు ఏం పని చేసావు లుల్లు? దీని దగ్గర ఉన్న నూనెనంతా తీసేసి దాన్ని ఎండిపోయిన ఒక చెక్కలాగా వదిలేసావు. అరే ఎవరన్నా ఉన్నారా? ఇక్కడికొచ్చి కాస్త చూడండి. చూసారా మన లుల్లు సాహసాన్ని? అరే లులు, ఎంత అద్భుతం చేసావు. నువ్వు నిజంగానే అదరగొట్టేశావు. నువ్వు నిజంగానే గొప్ప బలశాలివి. అదే కదా నిజం, ఇంకేముంది.